కూలీ ఫస్ట్ చూడడానికి నాగార్జున గారి గ్లిమ్స్ కూలీ పవర్ ఇట్లా ఉంటుంది కదా, దానికోసం చూశాను. సైమన్ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, సుత్తితో ఇచ్చి పడేశాడు సైమన్ క్యారెక్టర్లో. సినిమా తమిళ వాళ్ళదే డామినేషన్, మన తెలుగు గడ్డ మీద చేస్తే ఎట్లా ఉంటుందో సైమన్ క్యారెక్టర్ నాగార్జున అలా చూపెట్టాడు. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్నే చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా, లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడన్నా, దశావతారం హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ఎరగదీసింది మన శృతి హాసన్. మెయిన్గా చెప్పాలంటే రజనీకాంత్ గారి కెరియర్లోనే ఒక వింటేజ్ రజనీని చూస్తాం, ఇది నాగార్జున గారి కెరియర్లోనే ఒక వింటేజ్ నాగార్జునని చూస్తాం, సత్యరాజ్ గారి కెరియర్లోనే ఒక వింటేజ్ సత్యరాజ్ని చూస్తాం. అందరిని వింటేజ్ యాక్టర్స్ పెట్టి ఒక వింటేజ్ లోకేష్ కనకరాజులా కనపడ్డాడు ఈ కూలీలో. వేరే లెవెల్ మూవీ, తమిళ వాళ్ళదే మూవీ డామినేషన్, మన తెలుగుది 1000 కోట్ల ఫిల్మ్ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఇది స్లో ఏం లేదు బ్రో, 10 టైమ్స్ చూసే మూవీ ఇది నాగార్జున గారి కోసం. తెలుగు వాళ్ళందరూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చెక్ చేశాడు మన నాగార్జున. రేటింగ్ చెప్పాలంటే ఇవాళ వార్ 2 చూసి వచ్చిన తర్వాత చెప్తాను. వార్ 2 అండ్ కూలీ ఒకటే రోజు రిలీజ్ చేసి తమిళలో బాలీవుడ్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా వాడుకోవాలో చూపెట్టారు. ఎందుకంటే ఫస్ట్ టైం తమిళలో 1000 కోట్ల ఫిల్మ్ నాగార్జున పెట్టి కొట్టారు, బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఎన్టీఆర్ని పెట్టి. వేరే లెవెల్ ఫిల్మ్స్ ఇవన్నీ, ఈ రెండు చూడాల్సిందే. అయ్య కొడుకులు పోటీ పెడితే మనం ఏం చేస్తాం, మా బాబాయ్ నాగు అంటాడు మన జూనియర్ ఎన్టీఆర్, ఆయన దగ్గర 39 సంవత్సరాల క్రితం యాక్టింగ్ నేర్చుకుని మన రుతిక్ రోషన్, వాళ్ళకి పోటీ పెడతామా? ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కనెక్ట్ అయ్యి ఈ మూవీ రిలీజ్ చేశారు. ఒక్కరోజు రిలీజ్ కాకుంటే రివ్యూ వేరే లెవెల్ ఉంది. మూవీ మాత్రం వేరే లెవెల్. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్, ఆయన స్వాగ్, స్టైలు, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్. అఖిల్ని చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 సంవత్సరాలు ఇండియన్కి ఆయనకి మనం బానిసత్వమే వహించాలి. నాగార్జునకి బానిసలు, కట్టు బానిస ఇండియాకి ఎవరైనా ఉన్నారంటే నాగార్జున గారు. టాలీవుడ్ని ఆయన దిగితే ఎలా ఉంటుందో చూపెట్టారు. ఫ్లోటు జింక ముందు నాగార్జున ముందు కాదు అన్నట్టు చూపెట్టాడు.